గారి దగ్గర ఉపదేశం తీసుకుంటాం కదా, అష్టాక్షరి కానీ పంచాక్షరి కానీ. ఆ జపం చేసేటప్పుడు గురువుగారిని మనసులో తెలుసుకోవాలా, లేకుంటే ఆ భగవంతుణ్ణి మనసులో ఉంచుకోవాలి? దేనికైనా గురువు ప్రధానం. మొదట గురువందనం చేసుకోవాలి. మనం ప్రత్యేకంగా ఒక గురువు పేరు తలిసి వందనం చేసుకోకుండానే ధర్మం మనకు ఒక సౌలభ్యం ఇచ్చింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ నీకు మంత్రం ఇచ్చిన గురువు ఉన్నాడు, ఆ గురువుకు మంత్రం ఇచ్చిన గురువు ఉన్నాడు, ఆ గురువుకు మంత్రం ఇచ్చిన గురువు ఉన్నాడు. ఇట్లా గురువు యొక్క పరంపర అనాదిగా ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి నువ్వు తలంచిన పుణ్యం వస్తుంది. ఇలా గురు ప్రార్థన శ్లోకం చెప్పిన తర్వాత మనసులో ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః, ఓం శ్రీ గురు బసవలింగాయ నమః, ఓం శ్రీ రామానుజాయ నమః, ఓం శ్రీ శంకర భగవత్పాదాచార్య నమః, ఓం శ్రీ మధ్వాచార్యాయ నమః. నీకు ఇచ్చిన గురువు పరంపరకు సంబంధించిన ఏ గురువు పేరునన్నా తలుచుకోవచ్చు. తప్పకుండా గురువును స్మరిస్తే నీవు జపము చేసేటప్పుడు ఏమన్నా తడబాటు జరిగినా, నీవు సరిగ్గా జపము చేయలేకపోయినా, సమయాన్ని అనుసరించి జపము చేయలేకపోయినా, సంఖ్యాపరిమితిని అనుసరించి జపము చేయలేకపోయినా, కాస్త అశుద్ధిగా ఉన్నా, నీకేదైనా మైలు తగిలి నువ్వు జపములో ఉన్నా, ఆ భారం నీ మీద పడక గురువుకి వెళ్ళిపోతుంది తలిసినంత మాత్రానే. స్వామి, ఉదాహరణకి ఎక్కడన్నా ఒక హరాస్మెంట్ జరుగుతుంటే 100కు ఫోన్ చేయమంటారు. 100కు ఫోన్ చేయండి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి అంటారు. అవునా? పోలీసులు వస్తారా రారా పక్కన పెట్టండి, మనం 100కు డైల్ చేసినామని మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది, ఆ కాన్ఫిడెంట్ అయితే మనకు ఉంటుంది. అవతల వాడి కూడా భయం ఏర్పడుతుంది. వీడు 100కు ఫోన్ చేసినా అవతల కూడా భయపడతాడా లేదా? ఆ విధంగానే గురువును స్మరించినంత మాత్రానే సర్వదోషములన్నీ కూడా లాక్ చేయబడతాయి. అన్ని దుష్టశక్తులంతా కూడా నీ నుండి దూరం అయిపోతాయి. అందుకే గురువును స్మరించాలి. అర్థమైందా? శుభం.